హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ బొటిక్. ఈరోజు వీడియోలో మనం కుచ్చిళ్ళ మిషన్తో థ్రెడ్ ఎలా చుట్టుకోవాలనేది ఈజీగా చూపిస్తాను. ఈ థ్రెడ్ వచ్చేసి నేను ఎంబ్రాయిడింగ్ మిషన్ది తీసుకున్నాను. నార్మల్ అయినా తీసుకోవచ్చు, నేనైతే ఎంబ్రాయిడింగ్ది తీసుకున్నాను. దాన్ని కింద పెట్టేసి ఇక్కడ వీల్కి మనం ఒక ముడి అయితే వేసుకోవాలి సపోర్ట్ కోసం. నీట్గా 2 times or 3 times నాటేసేసుకోండి. తర్వాత ఇటు సైడ్కి ఉంది కదండి, దీన్ని మనము రొటేట్ చేసాము అంటే మనకి ఇటు సైడ్ ఉన్న వీల్ అనేది తిరుగుతుంది. ఒక్కసారి తిప్పామంటే 12 times or 15 times తిరుగుతుంది. మనం దాన్ని బట్టి మనకి ఎంత థ్రెడ్ చుట్టుకోవాలో చూసుకోండి. నేనైతే 40 times సైడ్కి ఉన్నదాన్ని తిప్పుతాను. ఇలా అంటే 10 times వేసుకున్నా మనకు 400 times తిరుగుతుంది. ఇది ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ కాబట్టి కొంచెం సన్నగా ఉంటుంది, సో కొంచెం ఎక్కువ థ్రెడ్ తీసుకోవాల్సింది వస్తుంది. ఇలా చుట్టేసుకోవాలి. నేను ఇంతకు ముందుకు ఈ మిషన్ లేనప్పుడు అయితే ఎగ్జామ్ ప్యాడ్కి తిప్పుతుంటే, కానీ చెయ్యి అయితే పెయిన్ వచ్చేదన్నమాట. ఎక్కువసార్లు చేతితో అలా తిప్పడం వల్ల ఈ మిషన్తో మనకు ఆ పెయిన్ అయితే ఉండదు, ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి 3000 అలా పడింది. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అటు ఇటుగానే పడింది. ఇది 1.5 year బ్యాక్ తీసుకున్నాను. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. ఇంతకుముందు ఎగ్జామ్ పేడ్ కూర్చోవడం వల్ల హ్యాండ్ అనేది చాలా పెయిన్ వస్తుంది, అందువల్ల దీనికి రీప్లేస్మెంట్గా ఈ మిషన్ అయితే తీసుకున్నాను. అప్పటి నుంచి నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైనా ఎక్కువ రెగ్యులర్గా కుర్చీలు వేస్తున్నారంటే ఈ మిషన్ కంపల్సరీ తీసుకోండి, మీకు వర్క్ కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ అయిపోయిన తర్వాత థ్రెడ్ని అయితే మనం ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత పైన ఉన్న లేయర్ని మొత్తాన్ని తీసేసుకోవాలి. కింద లేయర్ అలానే ఉంచి పై లేయర్ మాత్రం తీసేసుకొని వాటిని కట్ చేసేసుకోవాలి మిడిల్లోకి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి చూడండి, నీట్గా చిక్కులు లేకుండా తీసేసుకోవాలి. చూడండి, మనకు కుర్చీ అయితే ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. దీంతో మనం ఈజీగా వేసేసుకోవచ్చు కుర్చీలు అనేటివి. ఇప్పుడు ఇక్కడ పైన మనం ఒక థ్రెడ్ అనేది చుట్టుకోవాలి, అంటే లేయర్స్ ఓడిపోకుండా ఉండడం కోసం ఇలా థ్రెడ్ నీట్గా తీసేసుకొని ముడేసుకోవాలి. ఇంతే, ఈజీగా అయిపోయింది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ఎస్ఎస్ బొటిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో నాకు మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.